సో మీరేం చేస్తున్నారు శనగపిండితో? పాలక్ బేసన్ కడి. పాలక్ బేసన్ కడి. ఓ వావ్, బాగుంది రెసిపీ. స్టార్ట్ చేద్దామా? ఓకే, పాలక్ బేసన్ కడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పాలక్ బేసన్ కడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1/2 కప్పు, తరిగిన పాలకూర 1/2 కప్పు, క్యారెట్ తురుము కొద్దిగా, మజ్జిగ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే ప్రసన్న గారు, స్టార్ట్ చేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించేద్దాం. ముందుగా కొద్దిగా ఆయిల్ తీసుకొని దానిలో తాలింపు పెట్టుకోవాలి. ఓకే, అందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర తగ్గించుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలి, మాడిపోతుంది. ఓకే, అండ్ గార్లిక్ జింజర్ పేస్ట్, ఓకే, ఆనియన్స్, పచ్చిమిర్చి. ఓ అన్ని పడుతుందా? అండ్ కరివేపాకు. ఇదంతా కూడా బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఓకే, సో ఆనియన్స్ కొంచెం వేగాలన్నమాట. వేగాలి. మీరేం చేస్తుంటారు? నేను విప్రోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. ఓకే, సో మీరు కూడా బాగా బిజీ. సో ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే స్ట్రెస్ఫుల్ కదా వర్క్ బాగా. చాలా. సో ఒక మరి వంటలు ఎలాగా? మార్నింగ్ చేసి పెట్టి వెళ్ళిపోతారా? నో, మార్నింగ్ సెపరేట్, ఈవినింగ్ సెపరేట్. ఓకే, సో మీరే చేస్తారు? నేనే చేస్తాను. బ్యూటిఫుల్ అండి. సో వర్క్ కమ్ వంటలు అంటే నిజంగా ఛాలెంజింగ్. చూద్దామా? అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఓకే, పసుపు కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో కడి కాబట్టి ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది కాబట్టి పసుపు కొంచెం ఎక్కువగానే పడుతుంది. అండ్ పసుపు చాలా హెల్త్కి మంచిది కాబట్టి ఎక్కువ వేసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. మంచి యాంటీబయాటిక్ కదా. ఇప్పుడు నేను తరిగి ఉంచిన పాలకూరని ఇందులో వేస్తున్నాను. ఓకే, ఇది మన ఇష్టం. కడిలో పాలకూర వేయాలి అని ఏం లేదు, టేస్ట్కి మంచిది కాబట్టి వీలైనంత ఎక్కువ యూస్ చేస్తే బెటర్ అని చెప్పి యూస్ చేస్తున్నాను. ఓకే, మూత పెట్టుకోవాలా? కొంచెంసేపు మూత పెట్టుకొని పాలకూర కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. సో కాబట్టి హ్యాపీగా మీరిద్దరు కలిసే ఉంటారనమాట. వెరీ నైస్. సో మరి వంటలు అవన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటారా? ఓకే, సో కొంచెం పాలకూర మగ్గితే నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు అన్నమాట. అంతవరకు టైం వేస్ట్ అవ్వకుండా పెరుగులో కొంచెం శనగపిండి వేసి కలిపి పెట్టుకోవాలి. యాక్చువల్లీ పెరుగుని గిలా కొట్టాను నేను మిక్సీలో, గడ్డలుగా ఉండకుండా దాన్ని ఒక కొంచెం మజ్జిగలా చేసుకోవాలి. అందులో శనగపిండి యాడ్ చేసుకోవాలి. ఓకే, కావాలంటే శనగపిండిని ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ ఎలాగో ఉడికిచ్చేసాం కాబట్టి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో కొంచెం మజ్జిగలో వేసుకోవాలన్నమాట. ఇది ఉండలు కట్టకుండా మనం కలుపుకోవాలి. ఇది కొంచెం ఉండలు వస్తే మనం హ్యాండ్తో చూసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పాలకూర ఉడికిందా చూడనా? చాలాసేపు అయింది. సరిపోతుందండి. అందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. ఓకే, మీ చెల్లెలే పోస్తుంది. సరిపోతుందా? సరిపోతుంది. కావాలంటే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ మజ్జిగ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. కొద్దిగా వాటర్, ఇంకా వాటర్ పడతాయండి కొన్ని. శనగపిండి వేయగానే చూడండి బాగా గట్టిగా అయిపోతుంది. ఇంకా వేయాలి, ఎందుకంటే అది బాగా ఉడికి దగ్గరికి వస్తే అప్పుడు ఆ టేస్ట్. ఓకే, సరిపోతుందా? ఇందులో ఇంకేమైనా యాడ్ చేస్తారా? ఉప్పు. ఓకే, సో కొంచెం మగ్గుతున్నప్పుడే వేసేస్తారా? ఓకే, ఇందులో కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాను టేస్ట్కి. అండ్ ఉప్పు. ఓకే, ఉప్పు సరిపడా. ఓకే,
రైస్కి అయితే కొంచెం ఎక్కువగా పడుతుంది, చపాతీ రోటీ కంటే కొంచెం తక్కువ పడుతుంది. సో ఇప్పుడు ఇదంతా కూడా మరిగి దగ్గర రావాలన్నమాట. అది థిక్నెస్ అనేది మన ఇష్టం. ఓకే, కొంచెం మూత పెట్టరా. ఫైన్. సో కొంచెం అది ఒక ఉడికొస్తే తర్వాత మనం సర్వ్ చేసుకోవడమేనా, ఇంకేమైనా యాడ్ చేయాలా? ఇంకేం లేదు, కొత్తిమీర లాస్ట్లో వేసేస్తాను. ఫైన్. ఒక 2 minutes ఆగుదామా అయితే, కొంచెం అది మరగాలి కదా. ఓకే, చూద్దామా ప్రసన్న గారు? చూద్దామండి. ఇప్పుడు ఇది బాగా దగ్గర పడింది కదా, ఇది అయిపోయినట్టే. ఇక మనం ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవచ్చు, సర్వ్ చేసేసుకోవచ్చా? మంచి ఫ్లేవర్ వస్తుంది, బాగుంది చాలా. మీరు అన్నట్టు ఎప్పుడైనా జొన్న రొట్టెలు ఇలాంటివి చేసుకున్నప్పుడు చపాతీకైనా బాగుంటుంది, చపాతీకి కూడా చాలా బాగుంటుంది. దీనికి ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తాను. ఓకే, గార్నిషింగ్కి అండ్ టేస్ట్కి. అండ్ కొద్దిగా క్యారెట్ తురుము. క్యారెట్ తురుమా? రెడీ అండి. అయిపోయిందా? ఓకే, ఫైనల్గా పాలక్ బేసన్ కర్రీ ఇస్ రెడీ. ఓకే, పాలక్ బేసన్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పాలక్ బేసన్ కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా మజ్జిగలో శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పసుపు, తరిగిన పాలకూర వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి శనగపిండి మిశ్రమం, ధనియాల పొడి, ఉప్పు వేసి మరగనివ్వాలి. ఆపై కొత్తిమీర, క్యారెట్ తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలక్ బేసన్ కర్రీ రెడీ.